ఫీజు రియంబర్స్మెంట్ పిల్లల జీవితాలని ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీలకి స్కాలర్షిప్స్ అయినా ఉంటాయి, బీసీ ఓసీలో ఉన్నటువంటి పేద పిల్లలకి కూడా చదువుకునే అర్హత కల్పించినటువంటి ఒక విధానం. ఎంత చదివితే అంత, ఇంటర్, డిగ్రీ, పీజీ, పిహెచ్డి, ఇట్లాగా గత 20 ఏళ్లలో రాజశేఖర రెడ్డి ఆ పథకం ప్రారంభించాకనే లక్షలాది మంది కుటుంబాలలో తమ బిడ్డలు చదువుకున్నారు. అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం లభించింది. ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఆ తర్వాత వచ్చినటువంటి రోసయ్య, ఆ తర్వాత వచ్చినట్టు కిరణ్ కుమార్ రెడ్డి, 2 తెలుగు రాష్ట్రాలు, అక్కడ కేసీఆర్, ఇక్కడ చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత కొనసాగిస్తూనే వచ్చారు. ఇక్కడ జగన్ వచ్చినప్పుడు కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల నుంచి ఇవ్వడం మానేసి సమాధానం కూడా చెప్పట్లేదు. అదేమంటే ఇచ్చేస్తాం అన్నటువంటిది అధికారులు చెప్పడం తప్ప ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు ఒకవైపున. రెండో వైపున తెలంగాణలో కూడా రేవంత్ వచ్చాక ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయి అల్లాడిపోతున్నారు విద్యార్థులు. చివరికి మళ్ళీ పేదవాడి పిల్లల చదువులు ఆగిపోతున్నటువంటి పరిస్థితి. దీని మీద ఆర్ కృష్ణ ఎవరైతే బీసీ సంఘ నేత, అట్లాగే గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెలంగాణ, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ సభ్యుడు కావటం, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొన్నటిసారి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఆయన ఇప్పుడు దీని మీద ఉద్యమం చేస్తారు. ఎందుకంటే బీసీ పిల్లలు ఎక్కువగా నష్టపోతున్నారు అని ప్రకటిస్తే రేవంత్ రెడ్డి సంచలనాత్మకమైనటువంటి ప్రకటన చేశారు. ఆంధ్రాలో ఇవ్వట్లేదు, నేను ఇవ్వను, ఆంధ్రాలో ఇవ్వమని చెప్పండి. ఆయన ఆంధ్ర రాజ్యసభ సభ్యుడు కదా, అంటే 2 రాష్ట్రాల్లో ఇద్దరు గురు శిష్యులే కదా, లేదా ఆయన చెప్పినట్టుగా రేవంత్ గారు చెప్పినట్టుగా ఇద్దరు సహాధ్యాయులే కదా. ఒకళ్ళకొకళ్ళు పోటీపడి ఇవ్వాల్సింది పోయి ఇద్దరం కలిసి పోటీపడి ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఎత్తేస్తామంటే పిల్లల జీవితాలతో చెలగాటమాడినట్టు కదా. ఈ 2 ఏళ్లలో చదువులు మానేసినటువంటి పిల్లలకి తోడు ఇక పైన చదవకూడదని చెప్పి వాళ్ళ జీవితాన్ని శాసిస్తున్నామా, నాశనం చేస్తున్నామా, దాన్ని సిద్ధపడుతున్నామా, అంగీకరిస్తున్నామా అన్నది ఇప్పుడు తేల్చి చెప్పాల్సిన అవసరం. ఫీజు రియంబర్స్మెంట్ గురించి పదే తెలంగాణలో మాట్లాడుతారు. ఆర్ కృష్ణయ్య గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు. ఆంధ్రప్రదేశ్ లో 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయి ఉంది. ఆర్ కృష్ణయ్య అక్కడ ప్రభుత్వంలో భాగస్వామి. ఎందుకు రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్ లో ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడాడు? ఎందుకు ఆర్ కృష్ణయ్య గారు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడాడు? బీజేపీ వాళ్ళు ప్రజల అమాయకులు, మోసం చేయొచ్చు, అబద్ధాలు చెప్పొచ్చు అని అనుకుంటారు. మొట్టమొదట బీజేపీ నాయకులు సూచన చేస్తున్నా, కిషన్ రెడ్డి గారికి, రామచంద్రరావు గారికి, ఆర్ కృష్ణయ్య గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 100% ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించిన తర్వాత తెలంగాణలో వచ్చి డిమాండ్ చేస్తే చూడడానికి బాగుంటుంది. లేకపోతే నవ్విపోదురుగా నాకేటి సిగ్గు అన్నట్టుగా మరీ దిగజారి వ్యవహరిస్తున్నారు బీజేపీ నాయకులు.